ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా తల్లిదండ్రులతో సమానమైన అత్తమామకి, మరియు నాకు విద్యను విజ్ఞానాన్ని నేర్పిన గురువులకి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సుమానులండి. ఇక్కడ కూర్చున్న వెంకట్ ఇందాక మీ అందరికీ చూపించాను కదా, మా అబ్బాయి వెంకట్. తను 2000 సంవత్సరంలో మే 15న నాకు జన్మించడం జరిగింది. అయితే అందరి తల్లులాగే నేను కూడా, మా అబ్బాయి కూడా చాలా చక్కగా మంచిగా జన్మిస్తాడని అనుకున్నాను. కానీ మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకోటి తలుస్తాడు అనేది మీ అందరికీ పెద్దవాళ్ళు తెలియదు ఏముంది. అలాగే నాకు కూడా జరిగింది. అయితే నేను బాబు చిన్నప్పుడు అందరి పిల్లలు ఏదో 1 గంట 2 గంటలు ఏడుస్తారు, బట్ మా అబ్బాయి రోజుకి 18 గంటలు ఏడ్చేవాడు. అది ఎందుకు ఏడుస్తున్నాడో అర్థమయ్యేది కాదు. మామూలుగా పిల్లలు ఏదైనా పక్క నడిపినప్పుడు, ఆకలి అయినప్పుడు, కడుపునొప్పో అట్లా వస్తే ఏడుస్తారు. బట్ వెంకట్ దాదాపు 24 గంటల్లో 18 గంటలు ఏడ్చేవాడు అనమాట. అది చూసి నేను అసలు తట్టుకోలేకపోయేదాన్ని. అట్లా ఏడ్చినప్పుడు కూడా మొహం అంతా మొక్కలయ్యేది. డాక్టర్స్ కూడా ఎందుకు ఏడుస్తున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ నాన్నగారు అయితే ఇంకా దేవుడి పాటలు పాటించడం పగలు లేదు రాత్రి లేదండి, ఇవాళ ఊపుతూనే ఉండేవాడు. ఇంకా అలా దాదాపు 5 సంవత్సరాల వరకు అలా జరిగిందనమాట. ఇంకా మేము అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఎన్హాన్స్, తిరుపతి అన్నీ వెళ్ళాము. వెళ్తే డాక్టర్లు ఏమన్నారంటే మెదడు యొక్క ఎదుగుదల నిదానంగా ఉంది, సాధన మాత్రమే సరైన మందు, అంటే ప్రాక్టీస్ చేయండి, ఏదైనా వస్తుంది నేర్పించకపోతే ఏమీ రాదన్నారు. 1,00,000 సార్లు 6 సంవత్సరాల వరకు కనీసం ఒక మాటలు కూడా రాలేదండి. డాక్టర్స్ అంటే 1,00,000 సార్లు 1,00,000 సార్లు తగ్గియండి, మీ అబ్బాయి ఖచ్చితంగా మాటలు వస్తాయన్నారు. 6 ఏళ్ళకి అమ్మ అన్నాడండి వెంకట్. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకైతే మా అబ్బాయికి మాటలు వస్తాయి, నేను చేయొచ్చు అని చెప్పి నా గొంతు కూడా లెక్క చేయకుండా అలా అతనికి ప్రాక్టీస్ ఇచ్చేదాన్ని. ఒకనొక టైంలో నాకు చెప్పి ఇప్పుడు కూడా చూడండి నా గొంతు కొంచెం జాబుగా ఉంది, గమనించే ఉంటారు. నా గొంతు కూడా బాగుండింది. అయితే ఇంకా వెంకట్కి వేసినప్పటి నుంచి ఏదో ఒకటి 1, 2, 3లో శ్లోకాలు, పద్యాలు అలా చెప్పి ఒకనొక టైంలో నాకు మొత్తం గొంతు ఒకరిగా దెబ్బతిని లోపలంతా ఎరగకుండా అయిపోయింది అనమాట. డాక్టర్స్ అయితే 1 నెల రోజులు అస్సలు మాట్లాడద్దు, మీరు మాట్లాడితే మీరు శాశ్వతంగా మగవాళ్ళు అయిపోతారని చెప్పారు. అప్పుడు నేను ఇంకా నెల రోజులు అంటే చాలా టైం కదండి, నాకు టైం వేస్ట్ చేయడం అసలు ఇష్టం లేదు. నేను యాక్చువల్లీ 10th స్కూల్ ఫస్ట్, ఇంటర్లో డిస్ట్రిక్ట్ 3rd, డిగ్రీలో యూనివర్సిటీ 3rd. అయితే మా అమ్మ వాళ్ళ ఆర్థిక కారణాల వల్ల నాకు పెళ్లి చేయడం, తర్వాత అబ్బాయి పుట్టడం జరిగింది. సమయాన్ని వృధా చేయడం ఇష్టం లేదు. అందుకని ఆ నెల రోజులు కూడా నేను పెదాల కదలికతో, అంటే లిప్ రీడింగ్తో, అంటే ఇప్పుడు అన్నం తిందురా అంటే నోట్లోంచి సౌండ్ రాకుండా యాపిల్ అనుకోండి అలా చెప్పేదాన్ని. దురదృష్టంలో అదృష్టమైనట్టు ఆ లిప్ రీడింగ్ టాలెంట్ కూడా వచ్చేసింది. వెంకట్ ఇప్పుడు మీ అందరి పేర్లు కూడా తెలియదు కదా, కానీ మీ అందరి పేర్లు లిప్ రీడింగ్తో చెప్తే దూరంగా నిలబడి వెంకట్ మీ అందరి పేర్లు చెప్పేస్తాడండి. అసలు మాటలే కానీ వెంకట్ ఇప్పుడు 550 పైగా పాటలు పాడగలడు, డాన్స్ వేయగలడు, కీబోర్డు, సంగీతము, లిప్ రీడింగు, అన్నమాచార ఘంటసాల గీతాలు, శ్లోకాలు, పద్యాలు అన్నీ చేస్తాడండి. 2015లో నార్మల్గా సామాన్య అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న పిల్లలతో పోటీపడి 2015లో రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చిందండి వెంకట్కి. ప్రణబ్ ముఖర్జీ వెంకట్ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాడు. తర్వాత ఇదే కాకుండా మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా వెంకట్కి ప్రతిభా పురస్కారం, నాకు కూడా బెస్ట్ ఉమెన్ అవార్డు వచ్చిందండి. ఇదే కాకుండా వెంకట్ తెలుగు బుక్, వండర్ బుక్, జీనియస్ బుక్, భారత్ బుక్, ఢిల్లీ తెలుగు అకాడమీ, ఎన్టీఆర్ కళా పరిషత్తు అవి కూడా వచ్చాయండి బాబుకి. అదే కాకుండా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా వెంకట్ను ప్రత్యేకంగా అభినందించి వెంకట్ ఇంత పవర్ హౌస్ ఆఫ్ యూత్ అని చెప్పి ఆయన కూడా వెంకట్ ప్రధానమంత్రి గారు ముందర వాళ్ళ అమ్మ నాన్న పేర్లు, వాళ్ళ చెల్లెల అక్క అన్న వాళ్ళ పేర్లు లిప్ రీడింగ్తో చెప్పాడు, పాట పాడాడు, నాటు డ్యాన్స్ కూడా చేసినాడంటే ప్రధానమంత్రి గారి ముందర. ప్రధానమంత్రి జస్ట్ అట్లా చూసి అప్రిషియేట్ చేయడమే గొప్ప అనుకుంటే అంత టైం స్పెండ్ చేసి ఆయన వెంకట్ కోసం చాలా బాగా ఎక్స్ ఖాతాలు అంటే ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ నేను వెంకట్ గ్రేట్ అని నేనేదో గొప్పని చెప్పట్లేదు, ఎందుకంటే నేను వెంకట్ ఉన్నప్పుడు నేను మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా బాధపడ్డాను. అందరి తల్లిలాగే నేను కూడా మంచిగా అనుకున్నాను, కానీ భగవంతుడు ఇలా చేశాడు. కానీ డిప్రెషన్ వచ్చి నేను చాలా డీప్లోకి వెళ్ళిపోయాను. కానీ ఒక టైంలో నేను ఏం చేస్తానని నాకే తెలియట్లేదు. మా హస్బెండ్ వీళ్ళ నాన్నగారు రాధాకృష్ణ గారు
చాలా మంచివాళ్ళు కాబట్టి ఒక సైడ్ భార్యని ఒక సైడ్ కొడుకుని కూడా ఎంతో కేర్ తీసుకొని నాకు డాక్టర్ చూపిస్తా, తనకి డాక్టర్ చూపిస్తా చాలా కష్టపడ్డాడు. నాకు ట్యాబ్లెట్లతో బాగా కాలేదండి. 2 సార్లు నా బ్రెయిన్కి షాక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, 2 సార్లు కరెంట్ పెట్టారు. నేను ఇంకా నా వద్దు అనుకొని నా జీవితమే చాలా చేశాను. ఇంకా నాకు టాబ్లెట్స్తో బాగా కాదని చెప్పేసి 2 సార్లు షాక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నేను నార్మల్ అయ్యి, సరే భగవంతుడు ఇచ్చాడు, ఇచ్చింది మనం వరం అనుకోవాలి అని చెప్పి ఇంకా నేను వెంకటు తన బట్టలు తను వేసుకోవాలి, తన తినాలి, కనీసం మాట్లాడే అమ్మ నాకు అన్నం పెట్టు అని అన్న రావాలని చెప్పి నేను మా హస్బెండ్ చాలా టైంని డబ్బుని అంతా చాలా స్పెండ్ చేశామండి. అయితే భగవంతుని దయ వల్ల ఇట్లా టాలెంట్స్ వస్తాయి, పేపర్లో పడతాడు, టీవీలో పడతాడు అని అయితే నాకు తెలియదు. మనం ప్రయత్నం చేశాము, భగవంతుడు ఇచ్చాడు. నేను ఒకటే చెప్తానండి, పేరెంట్స్కి ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో మనకి ఆశలు ఉంటాయి, ఇట్లా మన పిల్లలు కూడా మంచిగా అన్ని చేయాలని చెప్పి. అయితే భగవంతుడు ఇచ్చిన దానికి మనం అదే ఒక వరం అనుకోవాలి. ఎవరిని వాళ్ళే, శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు కదండి, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అయితే ఈ ప్రయాణంలో నేను తెలుసుకున్నది ఒకటి, ఈ ఆటిజంకి అనేది ప్రపంచంలో ఎక్కడా మందు లేదండి. ఎవరో ఏదో చేస్తారని చెప్పి మీరు డబ్బులు టైము ఇలా చేసుకోకండి. ఇది వచ్చేసి మొత్తం మన సాధన ద్వారానే, అది తల్లిదండ్రులు, స్పెషల్ టీచర్స్, ఇలా ఝాన్సీ లక్ష్మి గారి స్పెషల్ టీచర్స్ వల్లనే వెంకట ఈ స్టేజ్కి వచ్చాడు. మ్యూజిక్ టీచరు, డ్యాన్స్ నేర్పించే టీచర్, కీబోర్డ్ మాస్టరు, తర్వాత చదువు చెప్పే మాస్టర్, తర్వాత థెరపీస్, ఇట్లా స్పెషల్ స్కూల్స్లో కొన్ని థెరపీస్ తీసుకున్నాను. తర్వాత పేరెంట్స్ నేను టైం స్పెండ్ చేసి వాళ్ళ కోసం కొంచెం మంచిగా చేస్తే కదా, మామూలు వాళ్ళకంటే కూడా ఇక అందరూ మామూలు వాళ్ళు కూడా మరి ఇంత అచీవ్మెంట్ చేయగలరా అంటే, అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వాళ్ళు కూడా ప్రెసిడెంట్ అవార్డు అయితేనేమి, ఈ వరల్డ్ రికార్డ్స్ ఇంత చేయలేదు. మరి వెంకట్ కంటే ఇంకా అన్ని ఉన్న వాళ్ళు కూడా చేయలేనప్పుడు వెంకట్ చేశాడు కదా, మరి మన పిల్లలు ఎందుకు ఏదైనా అచీవ్ చేయలేదు అని మీరు అనుకోవాలి. మెయిన్ నేను మేడం అడిగాను, ఇట్లా నేను ఇలా మోటివేషన్ ప్రోగ్రామ్ చేస్తుంటాను. ఇప్పుడు కూడా నాదేంటంటే, నా లైఫ్ అంబిషన్ ఏంటంటే, మొత్తం మన రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో, అంటే స్పెషల్ స్కూల్స్ అయితేనేమి, నార్మల్ స్కూల్స్లో వెంకట్ యొక్క ప్రదర్శన ద్వారా వాళ్ళని పేరెంట్స్ని అయితే పిల్లల్ని మోటివేషన్ చేయడము. తర్వాత వాళ్ళ అంటే నార్మల్ వాళ్ళు కూడా మీరు గమనించి ఉంటారు, అన్నీ మంచిగానే ఉంటాయి. వాళ్ళైతే ఒక పాట వచ్చి కూడా ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి పాడలేదు. స్టేజ్ ఫియర్ వల్ల ఒకటి ఏదైనా స్పీచ్ ఇవ్వాలంటే వరకు వస్తుంది, వాళ్ళు స్టేజ్ ఫియర్ వల్ల దే కెనాట్ డూ, కొన్ని చేయలేరు అనమాట, కొన్ని అయితే చాలా చేయలేరు. అయితే వెంకట్ చూసిన తర్వాత నేను ఇప్పటికీ దాదాపు ఒక 200 స్కూల్స్లో, మన కడప జిల్లా ప్రొద్దులండి, ఆ ఏరియాలో అంతా మొత్తం ఇచ్చాను. నేను వెంకట్ ఫౌండేషన్ ద్వారా కూడా చాలా సేవా కార్యక్రమాలు, అంటే ఇట్లా స్పెషల్ కడప జిల్లాలో 56 మండలాలు ఉన్నాయండి. ఇప్పుడైతే 36 మండలాలు ఉన్నాయి. మొత్తం మన జిల్లా, కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న భవితా సెంటర్ తెలుసు కదండి, గవర్నమెంట్ భవిత, ఆ పిల్లలందరినీ కూడా ఒక పెద్ద వెను, ఇక్కడ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉంది కదా, అంత పెద్ద వెను తీసుకొని ఆ పిల్లలతోనే పర్ఫార్మెన్స్, వాళ్ళకి ఏది వస్తుంది మేడం, వాళ్ళకి డ్యాన్స్ వస్తే డ్యాన్సు, ఇది ఒక పద్యం వస్తే పద్యము, ఒక ఫ్యాన్సీ డ్రెస్ అయితే ఏది వాళ్ళకి ఏది వస్తే, అంటే యాక్చువల్గా ఇట్లా పిల్లలకి అవకాశాలు ఇవ్వరు కదా మేడం బయట సమాజంలో. అన్నీ ఉన్న వాళ్ళకు కూడా ఎంతో కష్టపడుతున్నారు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం. నేను నా కొడుకు ఇన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. అది ఒకనొక టైంలో 7 ఒకనొక ప్రతి ప్రోగ్రామ్, ఒక్కొక్క ప్రోగ్రామ్ వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంటుంది మేడం, అది ఇంకా ఒక జర్నీ. అయితే అంత పెద్ద వెన్యూ ఇచ్చి ఆ పిల్లలకి కూడా మనము భోజనాలు, స్నాక్స్, చార్జెస్ అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు అసలు వాళ్ళకి ఎంత హ్యాపీ ఫీల్ అయినారు మేడం ఆ రోజు. వాళ్ళ పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, వాళ్ళ లైఫ్లో మెమొరబుల్ ఒక పెళ్లి ఎలా జరుగుతుంది మేడం, మొత్తం డెకరేషన్, ఫోటోలు, వీడియోలు, ఎల్ఈడి, వాళ్ళకి మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వస్తారు, నీట్గా అన్నీ అరేంజ్ చేసామండి. వాళ్ళు ఫీల్ వెరీ హ్యాపీ. అంటే అందరూ కూడా వీళ్ళలో కూడా భగవంతుడు ఖచ్చితంగా ఒక టాలెంట్ అయితే ఇచ్చి ఉంటాడండి. తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించండి, గమనించండి, వెలికి తీయండి. తర్వాత అది కానీ మీరు డెవలప్ చేస్తే నార్మల్ వాళ్ళకన్నా ఎన్నో అచీవ్మెంట్స్ మీరు చేయగలరు. ఇదే ఇక్కడ ఇప్పుడు నిక్కని ఉన్నాడండి అమెరికా, ఆయనకు 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు అనమాట. కాబట్టి బ్రెయిన్ బాగుంది, అయినా కూడా ఆయన ఎన్ని అచీవ్మెంట్ చేసి ఒక పెద్ద మోటివేటర్గా ఉన్నాడు. ఆయన మనం చూడలేదు, ఎక్కడ అమెరికాలంటే మనం జస్ట్ ఏదో పేపర్లో చూడమే. కానీ ఇక్కడ ఎదురుగా వెంకట్ ఉన్నాడు కదా, మీకు అందరికీ రోల్ మోడల్గా. చిన్నప్పుడు నడక లేదు, అసలు నడిచేవాడు కూడా కాదండి, అసలు నడక లేదు, మాట లేదు. అలాంటి అబ్బాయి ఇప్పుడు ఎన్ని పాటలు ఇప్పుడు మీకు చూపిస్తాడు వెంకట్, తన టాలెంట్స్ అన్ని కూడా.
పాటలు, పద్యాలు, లిపిడి, డైలాగ్స్, పేరడి అన్నీ చేస్తాడు. ఇంకా ఇట్లా అసలు ఎందుకు పనికిరాడు, చిన్నప్పుడు ఎక్కడైనా వదిలేయండి అని. మాది జమ్మలవాడకు చిన్న ఊరు. ఇప్పుడు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల కిందట మన సొసైటీ ఎలా ఉందో ఇక్కడ చిన్న చిన్న ఊళ్ళలో అండర్స్టాండ్. ఇప్పుడంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని అవమానాలు ఎదురైతేనే ఉంటాయి లైఫ్లో మనకి. అవన్నీ పట్టించుకోకండి. మన కోసమే మనం బతకాలి, ఎవరి కోసం మనం బతకద్దు. మన పిల్లోడు మనము ఏదైతే మనం డెవలప్ చేసుకోవాలి మన వాళ్ళని అనుకుంటే అదే ఆలోచించాలి. కానీ పక్కింటో లేదో అంటారు, ఎదురింటో లేదో అంటారు అని ఎప్పుడూ ఆలోచించకండి. మనం ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరికి ద్రోహం చేయట్లేదు. మనల్ని, మన పిల్లల్ని, మన ఫ్యామిలీని మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఆ ప్రయాణంలో ఎన్నో, నాకు ఈ రోజుతో సహా ఎన్నో ఎదురయ్యాయి కాబట్టి అవన్నీ పట్టించుకోకండి. ఏది జరిగినా మన మంచిగా అనేది ఒకటి పాజిటివ్గా తీసుకోండి. అయితే నాకు చిన్నప్పుడు చాలా అవమానాలు ఎదురయ్యాయి. మా సొంతం వాళ్ళే ఇళ్ళలోకి రాణించుకోకుండా తలుపులు వేసుకునే వాళ్ళు, నాట్ అలౌట్. కనీసం పిలిచి వాళ్ళు చేసుకుంటుంటే కూడా ఏదైనా ఐటమ్ కూడా వాగులు వేసుకుని ఇవ్వాల్సి వస్తుందేమో అనేసి అట్లా చేసేవాళ్ళు. పిలిచినా పలికే వాళ్ళు కాదు. అయితే అవన్నీ కూడా నా కోసమే అనుకుంటా మేడం. అందరూ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ఏదో టైంలో ఇలా మీకున్న ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నవే అదే మీ నోటి ద్వారా ఈవేళ వింటున్నాం అనిపిస్తుంది. అవునా కాదు? ఇప్పుడు వెంకట్ కదా, ఇప్పుడు అయితే కూడా మేము ఫేస్ చేస్తున్నాం ఈ ఆర్గనైజేషన్ ఈ చుట్టుపక్కల నుంచి. వెంకట్ నేను అనుకోలేదు చిన్నప్పుడు వెంకట్ అవన్నీ. ఇప్పుడు వెంకట్ గ్రేట్ కదా. వెంకట్ వస్తారు అందరూ క్లాప్స్ కొడతారు. అయితే ఆ అవమానాలన్నీ నా కోసమే అండి. ఎందుకంటే వాళ్ళు అట్లా అవమానించినారు కాబట్టి నేను ఒక పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో అప్పుడు పో వెంకట్, మా ఇంటికి రావద్దన్న వాళ్ళు ఇప్పుడు రా వెంకట్, కూర్చో వెంకట్, ఏంటి వెంకట్ గ్రేట్ అంటున్నారు. ఎక్కడైతే మనం అవమానాలు ఎదుర్కొంటామో వాళ్ళ ముందరే వాళ్ళని ఏమనాల్సిన అవసరం లేదండి. వాళ్ళ ముందర వాళ్ళకి ధీటుగా వాళ్ళకి సమాధానం చెప్పేటట్లు మనం తయారైతే ఇంకా అది అల్టిమేట్ అండి. ఇంకా అంతకు మించింది లేదు. నేను మేడం గారు కూడా ప్రోగ్రామ్ ఏదో అరేంజ్ చేయండి మేడం అంటే తప్పకుండా. ఇంకా జస్ట్ వన్ డేలో మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేస్తున్నారు. నాకు మీరు ఇక్కడికి ఎంతమంది వచ్చారు, మీలో ఒక 5-6 మంది ఒక్కరి ఇన్స్పైర్ అయినా నా లైఫ్ ధన్యం మేడం. అదే చెప్తున్నా. మీరు కూడా ఏం బాధపడకండి. భగవంతుడు వీళ్ళకి మనము ఇట్లాంటి పిల్లలు మన ఇంట్లో ఉంటే దేవుళ్ళు మన ఇంట్లో ఉన్నట్టే అండి. నిజంగా చెప్తున్నా. మీరు దేవుడి మీద చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఎక్కడో లేదండి, మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ఇలాంటి పిల్లలు నిత్యం కొలువై ఉంటాడు భగవంతుడు. కాబట్టి ఇట్లా పిల్లలున్న పేరెంట్స్ అందరూ అదృష్టవంతులు. నేను చెప్తే దేవుళ్ళని ఇంట్లో పెట్టుకొని మీరు సేవ చేస్తున్నారు దేవుడికి. ఇండైరెక్ట్ గా ఏదో పూజ చేయడం కాదండి, ఆకు పూజ, అభిషేకాలు అవి కాదు. డైరెక్ట్ వీళ్ళకి మీ స్వయంగా మీ చేతులతో భగవంతుడికి సేవ చేసుకుని అదృష్టం వచ్చిందంటే మనం ఎంత అదృష్టవంతులం. అవునా కదా మేడం? కాబట్టి అందరు హ్యాపీగా ఉండండి. మీ పిల్లల్లో ఉన్న టాలెంట్స్ని బయటకు తీయండి. వాళ్ళని మంచిగా డెవలప్ చేయడానికి కృషి చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు నీ గురించి అందరూ ఒకసారి సాయి ప్రేమ పేరెంట్సే కాకుండా మా జిఎస్పి ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ ఏలూరు నుంచి, గుంటూరు నుంచి మిమ్మల్ని పికప్ చేసుకొచ్చారు. బాబుజీ గారు రండి సార్. ఫోన్ కాల్స్ ఏమో వస్తున్నాయండి. అలాగే రమేష్ గారు మీరంతా మా మెంబర్స్ అండి. మొత్తం ఉంటారు మా చైర్మన్ గారు. ఈరోజు మరి వాళ్ళందరూ కూడా వెంకట్ని కలవడానికి ముఖ్యంగా మీ నోటితో ఆ అచీవ్మెంట్స్ అన్ని వినడానికి ఇవన్నీ కూడా జరుగుతుంటే మనకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళతో మనం వెళ్ళాలి. కానీ మనం ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళని వదిలేస్తూ వెళ్ళాలి. ముందు మీరు చెప్పిన మాటల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే సిగ్గుపడద్దు. వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. అది వదిలేసిన రోజే మన పిల్లలు బాగుంటారు. మన పిల్లలు ముఖ్యం కానీ వాళ్ళ అభిప్రాయాలు ముఖ్యం కాదు. ఇక్కడ కూడా మాకు చెప్పారు, ఆ స్కూల్లో ఆ బిల్డింగ్లో దెయ్యాలు ఉన్నాయని మా పిల్లలు భయపడుతున్నారు, లేకపోతే మా ఇంటికి రావట్లేదు, ఇలాంటివి చెప్పారు. అదే వాళ్ళ కర్మ అంతే. మన తప్పు కాదు, మన పిల్లల తప్పు కాదు, మన తప్పు కాదు. దాని గురించి అసలు ఎవరు సిగ్గుపడక్కర్లేదు. మనం ఫస్ట్ మనం ఎంత వరకు, నేను అందుకే ఇప్పుడు కూడా బాబుని కాదండి, ఎక్కడ ఎవరైనా మీ అమ్మ సాయిత్రమ్మ పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేస్తారంటే అందరూ వేసుకుని వెళ్ళిపోతాం.
సూపర్ మేడం. ఎక్కడ ఎగ్జిబిషన్ పెడితే అక్కడికి వెళ్ళిపోతాం. వీళ్ళందరూ తయారు చేసి ఉంటాయి, తీసుకుని వెళ్ళిపోతాం. ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళ చోట తుమ్మపల్లి కలెక్షన్లో రెండంటే వెళ్ళిపోతాం. పిల్లలు తీసుకుని ఆటలు మాట్లాడటం, లేకపోతే మా వెహికల్ ఉంది దాన్ని తీసుకున్నా, లేదా పేరెంట్స్ ఉంది అందరూ పంపిస్తారు. చాలా వరకు 90% చక్కగా పంపిస్తారు. మొన్న యోగా డే అంటే యోగా డేకి ఎక్కడ వరకు కాన్హా వరకు వెళ్ళారు. స్పెషల్ ఒలింపిక్స్కి వేరే స్టేట్స్, సర్టిఫికేట్స్ ఫారంకి, అలాగా దేనికైతే అది తీసుకెళ్తుంటేనే వాళ్ళలో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. మరి ఈరోజు మేము ఈ దీనికోసమే ఒక ఎన్నో సంవత్సరాల నుంచి మరి మా ఈ టీం అంతా ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మేము కూడా అచీవ్ చేస్తున్నాము. దానికి కూడా మీ వంతు మీరు కూడా మాకు సపోర్ట్ ఉంటుందని. ఎందుకంటే మేము వీళ్ళ కోసం శాశ్వత పరిష్కారం ఏంటంటే అందరూ చాలా వరకు కొంతమందికైనా ఒక 40-50 మెంబర్స్ అయినా చేయాలని చెప్పి ఎంతో ఉదారంగా మా ప్రసాద్ గారు ఆయనకి అడ్రస్ ఇవ్వటమే కాదు, ఇంకా పెట్టాలి, వీళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి, నేచర్తో వెళ్ళాలి, సన్నానం అవ్వాలి. వీళ్ళకి నాది బాధ్యత, మీదే కాదు, పిల్లలదే కాదు, ఈ పేరెంట్స్ది ఈ ఫ్యామిలీస్ అందరినీ కూడా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మాకు మాతో కోఆర్డినేట్ అవ్వడం మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు సిబ్లింగ్స్ మీద పెట్టలేము, ఇంకొకరి మీద పెట్టలేము, ఎవరో వచ్చి చేయాలని పెట్టలేము. మనమే మనం ఏర్పాటు చేసుకోవాలి. మన తర్వాత కూడా మన పిల్లలు సేఫ్గా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి, మంచి ఆహారంతో ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి. ఇలాంటివన్నీ ఆలోచించి మరి అంత అక్కడికి వెళితే ఇది నా ప్లేస్, ఇది నా డెస్టినేషన్ అనిపించే వాతావరణం ఎవరికైనా సరే పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు మేము పెద్దవాళ్ళు అయిపోతున్నాము, తర్వాత ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తూ ఉంటారు మిగతా పిల్లల్ని, కానీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. మనకి చేసుకోవాలి, వాళ్ళకి చేయాలి. అదంతా కూడా అలా కాకుండా ఒక శాశ్వత పరిష్కారం కొంతమందికైనా కావాలి అని చెప్పి అది చేస్తున్నాము. అది చాలా భగవంతుడు మీరు అన్నట్టు అందరం కూడా మీరు ఏదైతే ఫీల్ అయ్యారో ఐఎమ్ ఆల్సో పేరెంట్ ఆఫ్ ది స్పెషల్ చైల్డ్. నేను ఎప్పుడు మీరు ఇంకా చాలా తర్వాత నేను ఇప్పుడు 80s లోంచి సఫర్ అయిందని, అప్పట్లో అసలు ఇంకేం లేదు. ఇలా ఉంటే ఏంటి బాబు, నేను నా అన్న పిల్లలు బాగున్నారు, నా చెల్లెల పిల్లలు బాగున్నారు, వాళ్ళందరూ బాగున్నారు, అందరి పిల్లలు బాగున్నారు, వీడు ఏంటి వీడితో మీరు అన్నట్టు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని ఆలోచనలు వచ్చినవి కూడా ఉంటాయి. ఇంకా సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు కూడా నా దగ్గర కౌన్సిలింగ్ కోసం వస్తుంటారు. చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చి మనం ఏదైనా కానీ మన బిడ్డ మనకు ముఖ్యం. యాజ్ టీజ్గా ఎలా ఉన్న బిడ్డని అలా మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లంను మనం అంగీకరించాలి. ఇది తప్పు, నా కర్మ, నాకు జరిగింది, ఎవరికి లేదు, ఇవన్నీ ఇంకా అయిపోయింది. ఆ స్టేజ్ దాటి వచ్చేసాం. మీకు ఏం చెయ్యాలి అనే దాని మీదే ఈరోజు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే చాలా మేము కూడా చాలా కృషి చేస్తున్నాము. చక్కగా ఇప్పుడు ఒక అబ్బాయి 10th అయ్యి ఇంటర్మీడియట్ అయ్యి ఇప్పుడు జాబ్ రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు 2 monthsలో జాబ్లో సెటిల్ అవుతాడు. చాలా మంది వెళ్ళారు. ఇది మాది 20 years ఈ సెంట్రల్ ప్రయాణం. అంతకుముందు ఒక 20 years నేను ఆల్మోస్ట్ 40 years కంప్లీట్ చేశాను. ఇక్కడి నుంచి నాది కొత్త పరిస్థితి ఉండాలని పిల్లలతోనే ఉండాలి చివరి క్షణం వరకు అని చెప్పి వాళ్ళు మంచి మీనింగ్ఫుల్ వర్క్లో ఏదో వాళ్ళ సింపతితోనో ఎవరితోనో జాలి తలచో చేసేది కాదు. వాళ్ళు ఎంతవరకు ఏమి చేయగలరు. ఇప్పుడు ఆ బాబు చూడండి, వీడియో తీస్తాడు, ఎంత చక్కగా తీస్తాడు. అలాగే వాళ్ళలో టాలెంట్ ఏముందో. ఆ అమ్మాయి కంప్యూటర్ ఎంత బాగా చేస్తుంది, బాను అసలు ఆన్లైన్ వర్క్ చేస్తుంది, డేటా ఎంట్రీ చాలా బాగా చేస్తుంది. ఇంకా చాలా మంది ఉన్నారు, ప్రభు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా చేయాలని చెప్పి అది పేరెంట్స్ సహకారం లేదే ఏది చేయలేమండి. పేరెంట్స్ మనం ఎంత చేసినా కూడా మేము చేసినా 24 hours ఉండేది తల్లిదండ్రులతో. తల్లిదండ్రులు అర్థం చేసుకుని వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి ఏ రకంగా మనం చేయగలుగుతాం అనేది
తెలిస్తే తప్ప మనం వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళలో టాలెంట్ని మనం ఏ టాలెంట్ మనం అనుకున్నది కాదు, వాళ్ళకి ఏముంది, వాళ్ళలో టాలెంట్ ఏముంది మనం కోరుకున్నారు. చాలా మంది ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, తల్లిదండ్రులు కోరుకుంటే రాదు, వాళ్ళలోని అది ఉంటే వస్తుంది. అలాగే వీళ్ళలో కూడా వాళ్ళలో టాలెంట్ ఏదైతే ఉందో, వాళ్ళ ఎబిలిటీ ఏముందో, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముందో అది గుర్తించి దాన్ని మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు వారు ఉన్నారు, అబ్బాయి డాన్స్, కీబోర్డు ఇవన్నీ చేయగలుగుతున్నాడు కనుక టాలెంట్ని మనం గుర్తించారు కనుక దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ రాగలుగుతున్నారు. అలాంటి టాలెంట్ని మనం పట్టుకుని ముందుకు తీసుకెళ్ళి మీ అందరూ కూడా ఇప్పుడు తర్వాత వెంకట ప్రదర్శనలన్నీ చూసి ఇప్పుడు మీరు జస్ట్ నేను చెప్పాను కదా, జస్ట్ నేను పాటలు పాడతాడు లేకపోతే లిప్ రీడింగ్ చేస్తాడు శ్లోకాలన. ఇప్పుడు లైవ్ లో మీరు చూస్తారండి, వెంకట్ ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్ కొట్టాలని. కళాకారులకి చక్కటే మంచిదని మేడం. ముందుగా మనము ఆ గణేషుని విఘ్నేశ్వరుని శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మహాదేవసుతం మహాదేవసుతం గురుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియం భూషితవానమోదకప్రియం మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం. వెరీ గుడ్ వెంకట్. మీరు ఇక్కడ గమనించారా వెంకట్, ఒక పొల్లు కానీ ఒకటి రాగం కానీ అది ఎక్కడ హైలో పాడాలి, ఎక్కడ లోలో పాడాలి చూడకుండా మీరు గమనించింటారని అనుకుంటున్నా. ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఒక పెద్ద పెద్ద స్వరాభిషేకం కానీ ఏదైనా ప్రోగ్రామ్స్లో ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ గీతామాధురి గారి ఒక పేపర్ కానీ సెల్లులో కానీ చూస్తూ పాడుతారు. కానీ వెంకట్ చూడండి, చూడకుండానే అలా బ్రెయిన్లోనే చేసుకొని పాడతానంటే దానికి ఎంత సాధన చేస్తున్నారు, ఎంత ప్రాక్టీస్ చేసింటే చూడకుండా అలా వస్తుంది. ఇవే కాదండి, ఇంకా చాలా చేస్తాడు. నేను ఒకటి తనకి 550 పాటల దాకా వచ్చు. 500 పాటల్లో దేనికైనా నేను ట్యూన్ ఇస్తే అంటే మ్యూజిక్ హమ్ చేస్తే అది ఏదో కనుక్కొని వెంకట్ పాడతాడు. తననా 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 మగువా మగువా లోకానికి తెలుసా నీవువా, అటు ఇటు అన్నింటాను వేజగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అది పని రవ్వంతా నేనవంట ఎదుగులు పూస్తావు వెళ్ళేదారంట. సా గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమనిపమస, నీ కాటుక నువ్వు విప్పారకపోతే ఈ భూమికి తెరవారదుగా, నీ గాజులు చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ఎవరిలోను ప్రేమగా ఉన్న వందమా ఒరే నేస్తమా అంచనాల కందునా హృదయాలు కూరని ఆదిశక్తి రూపమా నీ చరితిలో దీపమే వెలుగునా. ఈ రఘుదారణలో ప్రియమకు కాగనలో హృదయకు మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. సా గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమనిపమస. వచ్చినాయి సాగ మప్పమాగ, అది కొంచెం
గుర్తుపెట్టుకొని పాడాలంటే చాలా కష్టం. బట్ వెంకట్ ఇది చాలా చిన్నదండి. సంగీతం కూడా వర్ణాలు కూడా చాలా అంటే చాలా బాగా పాడతాడు. అది నేను ట్రై చేస్తుంటే నాకే రావట్లేదు. అది వెంకట్ ప్రాక్టీస్ చేపిస్తా కానీ చూసి నేను చూసుకుంటా లెసన్. కానీ వెంకట్ చూడకుండానే చాలా బాగా పాడతాడు అనమాట. అది కూడా మీకోసం పాడిస్తా. ఇంకొకటి వెంకట్ పాటలే కాదండి డైలాగ్స్ కూడా చెప్తాడు. అంటే పాటలో ఒక రకం కష్టము, డైలాగ్స్ ఎక్కడ హైలో రావాలి, హీరోలు ఎలా చెప్తారు అలానే చెప్తాడు వెంకట్. మీ అందరి కోసం కొన్ని డైలాగ్స్ ముందుగా బాలయ్య బాబు గారి డైలాగ్. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మేక్స్ మీ బాండ్ ఫర్ మదర్స్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. ఇప్పుడు అన్ని డైలాగ్స్ అనేది క్లాస్ పెట్టండి. ఇప్పుడు మగధీరలో రామచంద్ర డైలాగ్ ఒక్కొక్కరిని కాదు చేద్దాం. అందుకని నేను ఒకసారి రమ్మను. ఎక్కువైనా పర్వాలేదు, ఎక్కువ తక్కువ కాకుండా చూసుకో. ఇదే డైలాగు ఒక ఇడ్లీ ప్రియుడు హోటల్కి వెళ్ళి సర్వర్తో ఇలా చెప్పాడంట. చెప్పండి. ఒక్కొక్కటి కాదు సర్వర్, అన్నింటినీ ఒకసారి పంపించు. సాంబార్ ఎక్కువైనా పర్వాలేదు, చట్నీ తక్కువ కాకుండా చూసుకో. వెంకట నవ్విస్తాడు కూడా అండి, చాలా ఏడిపిస్తాడు, నవ్విస్తాడు. తర్వాత అల్లు అర్జున్ డైలాగ్ అండి. కొట్టుకుంటే నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా గొడవని చూసుకుంటా చెట్టు కోసమే. చిరంజీవి డైలాగ్ అండి. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. స్వీట్ వార్నింగ్. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైలాగ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది రిటర్న్ తీసుకోలేదు, నేను తీసుకోవాలను. అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. తర్వాత ఇప్పుడు బాలయ్య బాబు డైలాగ్ అండి. ఇంకొకటి చెప్తాడు చూడు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలే మాడిపోతావు. పేరడీ సాంగ్స్ కూడా పాడతాడండి వెంకటు. నేను పద్యాలు కూడా వచ్చని చెప్పినా కదా, ఒక వేమన పద్యము, దానికి పేరడీ. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి. చదువు చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. దీనికి పేరడీ అండి. ఇది అమ్మాయిల మీద జస్ట్ తమాషాకు పాడుకునేది పేరడీ సాంగ్ అండి. చూసే ప్రతిమ్మాయి నవ్వదు, చూసే ప్రతిమ్మాయి నవ్వదు, నవ్వే ప్రతిమ్మాయి ప్రేమించదు, ప్రేమించే ప్రతిమ్మాయి పెళ్ళాడదు. విశ్వదాభిరామ మా ఇల్లి నమ్మకురా మామా. మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ లో అట్లా ప్రోగ్రామ్ నార్మల్ గా చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒక సైడ్ మోటివేషన్ ఉంటుంది, ఒక సైడ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అన్ని కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ పాట వింటే ఇంకా నవ్వుతారు. ఇప్పుడు వచ్చేసి ఒక అబ్బాయి చాలా మంచిగా లవ్ చేసుకుంటారంట. అబ్బాయి లవ్ చేసుకున్నప్పుడు అమ్మాయి రంభ ఊర్వశి మేనక అని పొగిడినాడంట. బ్రేకప్ అయిపోయిందంట. ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని ఇలా అంటున్నాడంట. ఏమంటున్నాడో వెంకట పాడతాడు. ముచ్చుదానా నీ మూతి ముందే జానా, ఇంకో ముందే చానా, చూస్తే వార్తలొచ్చని మాట రాగమూగపోతిని. ఇందుగా ఉన్నావు కలిసి, ఎదుగా దంతావు ఎగిసి, రోజు నాకు దిమగడపోయింది. మిగుంది తిండి లేక పక్క చిక్కి పిండులయ్యాను. పేషెంట్ల మారాను, నన్ను కొంచెం నువ్వు వదలవే, నన్ను నాతో బతకనివ్వవే. ఏడిపించడమే నాయమా, సిరించకే దయ్యమా. ముసినా తింగర బుజ్జి అందేనికే పిచ్చి, దేవుడిందే నాకొచ్చి. ముసినా తింగర
ಬುಚ್ಚಿ ಹಿಂದೆ ನಿಕ್ಕೆ ಬಿಚ್ಚಿ ಉದಿತೆ ಉಳಿಂದೆ ನಾಗೋಚಿ ಅದು ಬೆಟ್ಟ ಮಾಗೆ ಬೇಚಿ కొండ ముచ్చుదానా నీ మూతి ఉందే జానా నీకు గోవు ఉందే చానా నీ ఫేసు చూస్తే వాంతులొచ్చని మంచి మాట రాగమూగబోతిని. ఇప్పుడు వెంకట అద్భుతమైన టాలెంట్ అండి. చెప్పాను కదా ఇందాక మా చెప్పి నా గొంతు మొత్తము లిప్రీడింగ్ అండి. ఇక్కడ ముఖ్యమైన వాళ్ళ పేర్లు నేను లిప్రీడింగ్తో కొంతమంది దేశ నాయకుల పేర్లు కూడా చెప్పిస్తాను. నేను దూరంగా నిలబడి నా పెదాలు గమనించండి, సౌండ్ రాదు కానీ వెంకట్ అది చూసి చెప్పేస్తాను. వెంకట చెప్పి గమనించండి మేడం, కూర్చోండి, గమనించండి, కూర్చోండి. భారతదేశం మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, సరోజినీ నాయుడు, జవహర్లాల్ నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, ప్రసాద్, ఝాన్సీ లక్ష్మి, పద్మశ్రీ, బాబ్జీ, రవికుమార్, సురేష్. భారత్ మాతా కీ జై. ఇక్కడ మేడం వాళ్ళు ఉన్నారు, చెప్తా. జయశ్రీ, ఇంకొక కళా, కరెక్టేనా మేడం? ఏంటండి అక్కడ పేరు? సుబ్బు, మేడం ఇంకో పేరు చెప్తారు. శాంతి భూషణ్. ఏ పేర్లైనా చెప్తాడు వెంకట. హీరోలు మీ అందరు ఇంకొక పేరు మేడం చెప్తారు. చైతన్య, చాలా కష్టం కదండి. ఇప్పుడు అర్థమైందా వెంకట ఎంత బాగా చేస్తున్నాడు. మరి ఇంకా ఇంకోటి అద్భుతమైన టాలెంట్ సంగీత స్వరాలు. యాక్చువల్గా నార్మల్ వాళ్ళకి సంగీతం నేర్చుకోవాలంటే చాలా కష్టం కదా మేడం, ఆ స్వరాలు అవన్నీ. అట్లాంటిది వెంకట దాదాపు 12 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి సంగీతం నేర్చుకుంటూనే ఉన్నాడు. ఈ రోజుకి కూడా మాటలు చాలా లేట్ గా వచ్చిన తర్వాత అది బాగా పనిచేస్తాను. ఇప్పుడు ఒకటి మీకోసం ఒక వర్ణం పాడిస్తా అండి. ఇది వింటే ఇంకా మీ పేరెంట్స్ అందరూ కూడా ఇంకా మీరే ఆలోచించుకోవాలి. మీ పిల్లలు 6 ఏళ్ళకి అమ్మ అన్నాడు. 6 ఏళ్ళకి అమ్మ అన్నాడంట. ఇప్పుడు మొత్తం స్వరాలన్నీ చెప్తున్నాడు, పాటలన్నీ పాడుతున్నాడు. 600 పాటలు పాడుతున్నాడా? 6 సంవత్సరాలకు వచ్చిన ఇంకా రిలీజ్ కానీ సినిమా పాటలు కూడా పాడతాడు మేడం. ఒకటి ఇంకా ఫస్ట్ సంగీతము, తర్వాత ఇంకోటి వచ్చింది వెంకట గారు పడి గరి సరి గరి సరి గరి సరి సదా సరి గప గరి సరి గప గరి సరి గరి సదా సరి గరి గప గప దప సదా పగ దప గరి గ గ ప గ గ ప ప ద ద ప ద ద ద ప ద ప ద గ ద ప గరి సరి గ గ ప ప ద ప ద స ద సరి స గరి స ద సరి స ద ప ద స ద ప గరి సరి నిన్ను కో
నావిదా కృపా చూడాలా గరి గరి సరి 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 గరి గప గప దప గప దప ద సరి గరి ద సరి ద దప గ సరి ద స దప గరి సరి గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద గ గ ద ప గ ప గరి సరి సరి నూతంగ శ్రీ నివాస నిన్నుకో పద ద ప గరి సరి గరి సరి సరి గ ప ద స స ద ప గరి సరి నూతంగ శ్రీ నివాస నిన్నుకో ఇప్పుడు చూసారండి స్వర్ణాలు అవి ఎంత కష్టమో అవి చూడకుండా పాడాలి అంటే అసలు మామూలు వాళ్ళకే చాలా కష్టం. వీళ్ళ మ్యూజిక్ మాస్టర్ అన్నాడు మేడం. వీళ్ళ మ్యూజిక్ మాస్టర్ ఉత్తమ్ రాముడు గారు అని చెప్పి 70 సంవత్సరాలు అయినా కమలాపురం అంటే మా ఊరికి దాదాపు 25-30 కిలోమీటర్లు ఉంటారు మేడం. అదే పనిగా వెంకట ఒక్కరి కోసం వచ్చి చెప్పేవాడు ఆయన. ఆ రోజు మొత్తం ఆయన పోయి పికప్ చేసుకొని మేము ఆయన టిఫిన్ పెట్టి మంచిగా ఇదందరినీ మళ్ళీ లంచ్ పెట్టి మళ్ళీ కాసేపు పడుకోమని మాది రూమ్ ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 1 అవర్ ప్రాక్టీస్, మార్నింగ్ 2 అవర్స్ తర్వాత మొత్తం 3 అవర్స్ ప్రాక్టీస్ చేయించదు. ఆ రోజంతా నాకు మాస్టర్తోనే సరిపోతుంది. అంటే కూర్చొని మాస్టర్ గారు ఇలా నేను నేర్చుకోవాలి ఫస్ట్. సార్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కూడా ప్రాక్టీస్ చేయించాలి కదా. అది ఎంత కష్టమో మీకు ఇప్పుడు అర్థమైంటుంది. ఊకే వినడం కాదు. ఇప్పుడు వెంకట్ మీ ముందర లైవ్లో పర్ఫార్మెన్స్ చేశాడు. మీకు తెలుసు అసలు వీళ్ళ సెటప్ మైండ్ ఎలా ఉంటుంది, ఏ క్షణానికి ఎట్లా మారుతుంది, ఎట్లా ట్రిగ్గర్ అవుతుంది, ఏ టైంలో ఏం చేస్తారు కూడా ఇంకొకసారి అర్థం కాదు. అట్లాంటి వెంకట్ ఇప్పుడు దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టేబుల్గా ఇంత మంచి ఒక నార్మల్ వ్యక్తి ఎలా పర్ఫామ్ చేస్తారో అలానే ఇంకా గంట సేపు అయినా చేస్తాడు వెంకట్. అంత ఎనర్జీ ఉంటుంది అనమాట. వీళ్ళ ఎనర్జీని మనం ఏ విధంగా చేయాలి అనే దాన్ని మనము కొంచెం ఇంకొక యజ్ఞమే అనుకోండి. మీరైతే మాకు కూడా ఒకసారి విసుగొస్తుంటుంది, ఏంద్రా లైఫ్ ఇంకేం లేదా మా లైఫ్ ఇదేనా అనుకుంటాము. కానీ సరే భగవంతుడు ఇచ్చాడు ఇది, దీని ద్వారా ఎంతోమంది మోటివేట్ అవుతున్నాడు. ఈ అదృష్టాన్ని మనకి ఇచ్చాడని మళ్ళీ నన్ను నేను బాగా ఇంకా పాదశంలో బాగా ఏడ్చేస్తాను. నేను మొత్తం ఇంకా నా బాధ అంతా కన్నీళ్ళ రూపంలో వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను అదే రిఫ్రెష్ అంటారే, మీరు ల్యాప్టాప్లో రిఫ్రెష్ కొడతారు కదా, అట్లా రిఫ్రెష్ అయిపోయి చిన్నప్పుడు గురించి చెప్తున్నా. ఇప్పుడు కదా వెంకట్ ఇప్పుడు ఎంత ఎనర్జీ, మంచిగా డాన్స్ కూడా చేస్తారు కదా వెంకట్. చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు అమ్మ. ఓకేనా తమ్ము కదా. ఇప్పుడు ముందు చిన్నప్పుడు ఇట్లానే వెంకట్ అందరు ఇలా అనండి మరి వెంకట్ కోసం. వెరీ గుడ్ వెంకట్. ఇప్పుడు పాడబోయే వెంకట్ పాట ఇదందరూ కూడా మీరు రికార్డ్ చేసుకొని మీరు పాడుకోండి. ఇదంతా అందరికీ కూడా మనకి స్పెషల్గా అనమాట. చంద్రబాబు గారు రాశారండి. ఆ పాట పాడండి గట్టిగా. డాన్స్ కూడా వాళ్ళు కూడా వచ్చి చేస్తారు. మీరందరూ కూడా వచ్చి ఎవరికైనా వస్తే పిల్లలు కూడా జాయిన్ కాండి వెంకట్తో. ఇది ఒక మంచి బిట్టు పాడతాడు వెంకట్, ఇన్స్పిరేషన్. ఇదందరూ రికార్డ్ చేసుకోండి. ఇది కూడా మీరు లైఫ్లో ప్రతిరోజు విని మీరు కూడా స్టేజ్కి రావాలని నా యొక్క కోరిక. పాడండి. ఆరాటముందు ఆటంకమింత, సంకల్పముందు వైకల్యమింత, దృఢచిత్తముందు దురదృష్టమింత, ఎదిరీతముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదలా నా రెండు రెక్కలుగా ఎదురేస్తా నాశయాకాశానంతా. అడిగేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడిగేస్తూ ఉంటే నవ్వింది ధైర్యం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం,
సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు దిరాత ఎంత. నచ్చిందండి మీకు ఈ పాట మరి? ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ఉండే వైకల్యం ఏముంది? ఇప్పుడు మీరు లిప్ రీడింగ్తో వెంకట్ పేర్లు చెప్పాడు కదా, లిప్ రీడింగ్తో దూరంగా నిలబెట్టి పాట పాడినా కూడా వెంకట్ ఆ పాట ఎందుకు కనుక్కొని పడతాడు. ఒకసారి మీ అందరి కోసం ఒక మంచి పాట వెంకట్, ఈ పాట అయితే మంచి కనుక్కొని పడాలి. ఓకే, ఎదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, గంటికి వెంగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాది పాటలో నిజరిగమ పంచుతుంది ప్రేమ మాధుర్యమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, గంటికి వెంగమ్మా. ఓకేనా వెంకట్? నేను కూడా ఎవరైనా మీ పేరు కావాలంటే వచ్చి ఇక్కడ చెప్పండి, నేను చెప్పచ్చు. ధ్యానం చేస్తావా? కూర్చొని ఏవి వేసినాక నాన్న జయశ్రీ ఆ ఏవి వేస్తావా? చిన్నప్పుడు వెంకట్తో ఎలా స్ట్రగుల్ అయ్యావో ఒక చిన్న ఏవి కొండ మేము తీసామండి, అది మీకోసం ఏది తెస్తా మదర్స్ డే స్పెషల్ కావాలి. ఇక్కడ వెంకట్ స్పెషల్ స్టోరీ ఏది ఉంది కదా, మనుషుల రుచుల కాలం కలిసి రావాలే కానీ మూడు సైతం చిగురిస్తుంది, మౌనం కూడా పెరిగి పెట్టి పల్లవిస్తుంది. పాటలలో కూడా రాగాలు పరవళ్ళు తొక్కుతాయి, దానికి అనురాగ ఆప్యాయతలు తోడైతే ఇంకేముంది, ఆకాశమే హద్దుగా అవార్డులు రివార్డులతో సాగిపోవడమే. అసలు మాటలే రావనుకున్న చిన్నారి కాలు తీసి కదపలేని బుడతడు, మంచానికే పరిమితమై పుట్టినప్పుడు తల్లిదండ్రులకు అంతులేని దుఃఖం మిగిల్చిన బాలుడే నేడు అందరి మనసులను పరవశింపచేస్తున్నాడు. ఒకప్పుడు అవమానించిన వారే నేడు షహబాష్ అంటున్నారు. అనన్య అసామాన్య ప్రతిభతో అసాధారణ రీతిలో జవజీవం లేవనుకున్న బాలుడు నేడు జనజీవన స్రవంతిలోకి వచ్చి జనులనే మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. దీంతో ఏటా మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించే అసాధారణ ప్రతిభ అవార్డును నవంబర్ 14, 2015 బాలల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అందుకున్నాడు. ఆ ప్రతిభా అవార్డును అందుకున్న బాలుడే నేడు మనందరి ముందు కాంక్షకు తన నైపుణ్యాన్ని జయించి అద్భుత కళాకారులుగా పేరు తెచ్చుకున్నాడు. చిన్నారి వెంకట్ గురించి ఇప్పుడు చూద్దాం.
బాలకృష్ణ Master Kamisheti Venkat. ఈ వ్యాధితో బాధపడే వారి పరిస్థితి వర్ణనాతీతం. మనిషి శారీరకంగా ఎదుగుతున్నా మానసికంగా ఎదగకపోవడం ఈ వ్యాధి లక్షణం. ఇది ఉన్న పిల్లల తల్లిదండ్రులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆటిజంతో బాధపడుతున్న ఆ యువకుడు మాత్రం అసాధారణ ప్రతిభ చూపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల వరంగల్కు వచ్చిన ప్రధాని మోదీ సైతం తన ప్రతిభ చూసి ప్రశంసించారు. యువశక్తికి అతడు పవర్ హౌస్ లా మారాడని కొనియాడారు. అందరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తున్న కామిశెట్టి వెంకట్ కథనం ఇది. స్వాతంత్ర నినాదం మట్టిలో మట్టిన నీటిలో నీటినై ప్రజల లోపులో చూడనై జాతి జన్మ పదకొండు సమీతమై సమాజవాద శక్తితో నిలదీస్తాను. స్వతంత్ర భారత వ్యతిరేకతను నిలదీస్తాను. అక్కడ కావచ్చు ఇందే మతం ఈ రోజుల్లో అన్ని అవయవాలు బాగున్నా ఏ పని చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు చాలా మంది. తను అలా కాదంటున్నాడు ఈ యువకుడు. ఆటిజంతో బాధపడుతున్న మల్టీ టాలెంటెడ్ గా రాణిస్తున్నాడు. పలు అవార్డులు అందుకున్నాడు. ఇటీవల ప్రధాని మోదీ ముందు నాటు నాటు పాటకు ఆడిపాడి ప్రశంసలు మన్ననలు అందుకున్నాడు ఈ యువకుడు. ఒప్పుకోలేదు. తన కొడుకును తాను తీర్చిదిద్దుతాను అంటూ ప్రయత్నం మొదలు పెట్టింది వెంకట్ తల్లి విశాలాక్షి. నిజానికి ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరుంటారో చెప్పండి. అందుకే ఈ అమ్మ ప్రేమ ముందు ఆటిజం కూడా వెనక్కి తగ్గింది. సైకిల్ చేయడం, తర్వాత పెదాలతో ఒక్కో అక్షరం పలికించడం నేర్పింది ఈ యోధురాలు. నేను నరేంద్ర మోదీ గారిని టీవీలో కలిసాను. నేను డాన్స్ చేస్తుంటాను, పాటలు పాడుతుంటాను, మూమెంట్ ఇస్తుంటాను, కీబోర్డ్, డాన్స్, క్రికెట్, ఫుట్బాల్, సైక్లింగ్, హనుమాన్ కీర్తనలు, శ్లోకాల పద్యాలు, పేరడీ సాంగ్స్, పేపర్స్ చదువుతుంటాను, సినిమాస్ చూస్తుంటాను, ట్యూషన్కి వెళ్తాను, పార్క్ వెళ్తాను. టీ అన్నా కాఫీ అన్నా ఇష్టం అండి నాకు. ఆ రోజు నాట్ చేసింటే చాలా మెచ్చుకున్నారండి. హక్ చేసుకొని నాకు భుజం మీద తట్టి వెరీ గుడ్ అన్నారండి. సాంగ్ కూడా పాడి రామచంద్ర ప్రభు సాంగ్ రిబ్రీడింగ్ తో పేరు చెప్పుంటే చాలా మెచ్చుకున్నారండి. రాష్ట్ర అవార్డు కూడా వచ్చిందండి. నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయండి. అందుకే నేను గ్రేట్ అండి. మానసికంగా ఎదగని 15 ఏళ్ల మా బాబు అసాధారణ ప్రతిభ విభాగంలో అవార్డు తెచ్చుకున్నాడు. దాని వెనుక ఎంత కష్టపడ్డానో నాకు మా వారికే తెలుసు అంటున్నారు వెంకట్ తల్లి విశాలాక్షి. పుట్టినప్పటి నుంచి రోజులో గంటల కొద్దీ ఏడ్చిన తమ పిల్లాడు ఇప్పుడు రోజులో ఎక్కువ సమయం పాడుతూనే ఉంటున్నాడంటున్నారు తండ్రి. అందరమ్మాయిలాగే నేను ఎన్నో కలలు కన్నాను. మంచిగా జన్మ మంచిగా పుడతాడు బాబు అని చెప్పి.
కానీ తను పుట్టిన తర్వాత చూశాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. వీక్గా పుట్టడము, రోజు 18 గంటలు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు యాక్చువల్లీ. మామూలుగా పిల్లలు ఆకలి అయినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, పక్క తడిపినప్పుడు ఏడుస్తారు. కానీ బాబు అట్లా కాకుండా ఏడుస్తూనే ఉండేవాడు అనమాట. అట్లా ఏడ్చేటప్పుడు కూడా ఫేస్ అంతా ముడతలు పడిపోయేది. అది చూసి నేను చాలా డిప్రెషన్కి లోనయ్యాను. ఒక సైడ్ మా బాబు ఇట్లా ఇబ్బంది, ఒక సైడ్ నేను ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మా హస్బెండ్ రాధాకృష్ణ గారు చాలా చాలా సఫర్ అయినారు. కానీ ఆయన ఎంతో సపోర్ట్ ఇచ్చారు, నాకు సైకాట్రిస్ట్కి చూపించారు. ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో ఇలాంటి పిల్లల సరిగా లేని పిల్లల సెంటర్స్ తిరిగి మాకు వచ్చిన ఇద్దరం చదువుకునే వాళ్ళమైనప్పటికీ మాకు వచ్చిన అనుభవంతో మేము ఈ పిల్లకాయని డెవలప్మెంట్ తీసుకుపోయినాము. అబ్బాయిలో టాలెంట్ అంటే ఇందాక విన్నారనమాట, వేదాలు చెప్పడం, లిప్ రీడింగు, దాని తర్వాత వచ్చేసి సంగీతం హిందుస్థానీ సంగీతము, త్యాగరాయ గాన కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల పాటలు అన్ని కీబోర్డ్ మీద పాడుతూ ప్లే చేస్తాడు. క్రికెట్ బ్రహ్మాండంగా ఆడతాడు. తర్వాత చదువులో ఓపెన్ స్కూల్లో డిగ్రీ వరకు పట్టాబంధనం జరిగింది. తన ప్రతిభతో తెలుగు రాష్ట్రాల్లో అనేక వేదికలపై పాటలు పాడి మెప్పించాడు వెంకట్. వరంగల్ సభలో పాల్గొని ప్రధాని మోదీ ఎదుట కూడా పాట పాడుతూ నృత్యం చేశాడు. ఆర్టిజాన్ని అవరోధంగా భావించకుండా వైవిధ్యభరితంగా రాణించడంతో వెంకట్ ప్రతిభను ప్రధాని ప్రశంసించారు. తన దృఢ సంకల్పానికి నా సెల్యూట్ అని ట్విట్టర్లో తెలిపారు. ఎలా అనిపించిందండి మీకు ఈ స్టోరీ? ఓకే, ఈ ఎంత మంచి ప్రోగ్రామ్ మీరందరి ముందర చేయడం నాకు కూడా రాజలక్ష్మి గారు అవకాశం ఇచ్చారు. ఈ వెంకట్ ప్రోగ్రామ్ గురించి, తన ప్రదర్శన గురించి ప్రసాద్ గారిని కూడా మీ మాటల్లో చెప్పాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందండి నా ప్రోగ్రామ్? మరి అందరూ అనుకుంటాము అంటే ఇలా చేస్తే ఇవన్నీ చూస్తారు, వెళ్తాము, మొదలు పెడతాము, మనం కూడా ఏదో నేర్పుదాం అనుకుంటాము. 1-2 సార్లు చెప్పిన తర్వాత చేయట్లేదండి, వాడు వింటలేదండి. ఎప్పుడైతే మనం ఆ జడ్జిమెంట్కి వచ్చామో మనం నేర్పలేదు. మనం ఒక గోల్ పెట్టుకోవాలి, ఇది నేర్పాలి. అది టైం నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. కానీ అది ఇప్పుడు చూడండి, ముందు అక్షరాలు ఆయన ఇందాక వీడియోలో చూసినప్పుడు ముందు అక్షరాలు లిప్ రీడింగ్ ఇచ్చారు, తర్వాత పదాలు ఇచ్చారు. అలా చిన్నగా మొదలుపెట్టి పెంచుకుంటూ వెళ్ళటం, అది పట్టు వదలకుండా చేస్తేనే అవుతుంది. మేము 3 మంత్స్కి ఎందుకు చెప్తాము గోల్ తీసుకుంటే, అంటే రోజు చేస్తూ ఉంటే రిపీటెడ్గా. ఆవిడ మొదటి నుంచి చెప్తున్నారు, సాధన 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 సాధన, ప్రాక్టీస్ చాలా అవసరం. ఆ ప్రాక్టీస్ చేసే ఇప్పుడు ఆయన మూడ్ బాగలేనప్పుడు, లేకపోతే ఆడుకుంటాను అన్నప్పుడు, లేకపోతే ఇంకోటప్పుడు కూర్చోబెట్టి నువ్వు ఇది చేయి, ఈ టైం నాకు ఇప్పుడు కుదిరింది కనుక ఇప్పుడు చేయి అని కాదు. ప్రజెంట్గా తన్ని ప్రిపేర్ చేయాలి, అది మోటివేట్ చేయాలి. అప్పుడు మనం చక్కగా నేర్పగలుగుతాము. అది ఒక రోజుతో రాదు. ఆవిడ ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చారు. ఈవేళ ఇన్ని అచీవ్మెంట్స్ సాధించారంటే ఎంత ప్రాక్టీస్, ఎంత పట్టుదల, నమ్మకం. మా అబ్బాయి నేర్చుకుంటాడు అని దాన్ని తన ముందు మన అండర్లోకి తెచ్చుకోవాలి పిల్లలు. అంటే మనం ఏం చెప్తే వినాలి అంటే ముందు మనం అంటే ఒక ఇష్టం ఏర్పడాలి బాగా. అది మనం మామూలుగా చెప్తాము, మా స్పెషలిటీగా చూస్తున్నాడు, ర్యాపో డెవలప్ అవ్వాలి ముందు టీచర్కైనా పేరెంట్కైనా. అంటే తర్వాత మనం ఏం చెప్పినా వింటాడు. అలా ఫస్ట్ అలా తీసుకుని వచ్చి మరి చేయలేదు. తల్లి అండి, తల్లి టీచర్, తల్లి ఏ కోర్సులు చేయలేదు, ఏది బిడ్డల గురించి అర్థం చేసుకునేది తల్లి కంటే ఎవరో అర్థం చేసుకోలేదు. అంత చక్కగా ఈరోజు మరి అందరికీ అద్భుతంగా అనిపిస్తుందా లేదా? చాలా. అంటే మేము ఏ కారణం చెప్పి మేము మీకు చెప్తామో కూడా నాకు అనిపించలేదు, మోటివేషన్ అంటే అనిపించింది. చాలా ఇన్స్పిరేషను, మోటివేషన్ కూడా ఉంటుంది. చాలా ఇన్స్పైరింగ్. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడే మనం ఇలాంటివి చూసినప్పుడు, స్టోరీస్ కూడా కాదు లైవ్ ఎగ్జాంపుల్స్ మరి ఇంకొకసారి వెంకటికి గట్టిగా మేము దీనికోసమే అంత పేరెంట్స్ మళ్ళానేమో ట్రస్ట్ మెంబర్స్గా మేము ముఖ్యంగా మాకు రవి గారు
అసలు ఎంతమంది పేరెంట్స్ జారిపోయినా కానీ ఆయన మాత్రం పట్టు వాళ్ళకుండా మేడం మీరు చెప్పారు అది చేద్దాం, మీరు చెప్పారు అది చేద్దాం అని ఈరోజు జిఎస్పి ట్రస్ట్ ఈవేళ ఆవిర్భవించిందంటే ఆయన చివరి వరకు కూడా ఉన్నారు. సంవత్సరాల నుంచి కూడా నాతో అసోసియేషన్ అండి. అలాగే నాకు ఒక తమ్ముళ్ళలాగా ఏదంటే అది అలాగా ఉన్నారు. ఈరోజు మరి ఇంత చక్కగా అందరినీ కలిసి మేము వచ్చామంటే ముఖ్యంగా ప్రసాద్ గారికి మీ అందరి ముందు కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసిన అవసరం లేదు. అందరి కోసం ఒక మాట్లాడండి సార్, మేడం. అందరికీ నమస్కారం. న్యూస్ పేపర్స్ దాన్ని సినిమా పేజీలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే చిన్నదైనా కూడా ఆవిడకి పాదాభినందనం. సో మేము కొన్ని దీనికి వెళ్ళినప్పుడు మనకంటే చిన్నపిల్లలకు కూడా పాదాభినందనాలు చెప్పొచ్చు, చేయొచ్చు కూడా. అది పెద్దాళ్ళకే మనం చెప్పాలనేది లేదు. ఇక్కడ చిన్నది మా అబ్బాయి 99 ఆగస్టు 3వ తారీఖు ఉంటాడు. 6 months కల్లా వాడు డౌన్ సిండ్రోమ్ అనేది తేల్చారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తిరిగినా నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే వీడికి చక్కటి ఫుడ్ పెడితే, చక్కటి ఆవు పాలు ఇంకోటి పెడితే బాగుంటుంది అనేది ఆ రోజు నాకు అర్థమైంది ఎక్కడ తిప్పినా సరే. సో ఆ రోజు నుంచి కూడా ఇవాళ కూడా ఆవు పాలే పడుతున్నాం. చాలామందికి నేను చెప్పేది ఏంటంటే పిల్లలకు ఆవు పాలు పడితే ఈ స్పెషల్ చైల్డ్స్కి వాడు కొట్టినప్పుడు 0.7 అంటే 100లో 1000లో 7 ఉంటే ఇవాళ దాదాపు 11 మంది ఉన్నారు ఈ స్పెషల్ చైల్డ్స్. రీసెంట్గా జరుగుతుంది ఏంటంటే బాగా పుట్టినా సరే లేటర్ ఆన్ ఆ పిల్లలు స్పెషల్ చైల్డ్కి కన్వర్ట్ అవుతున్నారంటే రీసెంట్గా నేను విన్నాను. అందుకనే మేడం గారితో నాకు రవి గారితో కానీ 2014లో నేను ఇక్కడ రావడం జరిగింది విజయవాడ. అప్పటి నుంచి కూడా రవి గారు మేడం గారు కూడా ఈ టైప్ ఆఫ్ ఇది పెడితే పోద్దనేది ఉన్నది. కానీ నేను 2019లో మేడం నా థాట్ చూడండి, నా థాట్ నేను ఇస్తానని చెప్పాను. టైం బీయింగ్ అక్కడ కుదరలేదు. అంటే కుదరటం కాదు, ఆ యొక్క సంకల్పం అనేది టైం రాలేదు. సో 2024లో ఒక 9 మంది పేరెంట్స్ 8 మంది పేరెంట్స్ వచ్చిన తర్వాత ఎవరో కూడా నో అని చెప్పాల. ఆ యొక్క లొకేషన్ కానీ చూసిన తర్వాత, ప్రకృతిని చూసిన తర్వాత. సో ఆ సంకల్పంతో మొన్నే ఆగస్టు 14వ తారీఖున శంకుస్థాపన కూడా జరిగింది. ఇప్పుడు ఈ బాబుని ఇంకోటి చూసిన తర్వాత కూడా నాకు మీ ఎదురుగా ఇంకో సంకల్పం ఏంటంటే, నాట్ ఓన్లీ దిస్, మీ అందరం కూడా ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందో చెప్పగలరా? మీరు ఎవరన్నా చెప్పగలరా? నేచర్ మనందరినీ కలుపుతాను, అది ఒప్పుకుంటారా? కలవండి కొన్నిటిని. ఇప్పుడే మా దీంట్లో కొన్ని కొంచెం మారుతూ ఉంది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, నా వయసు 64 ఏళ్ళు, నేను 35 అంటే దాదాపు 32 సంవత్సరాల నుంచి కూడా ఫార్మింగ్లోనే ఉన్నాను. వ్యవసాయం చేస్తున్నాను, ఆర్గానిక్ ఫార్మింగ్, సస్టైనబుల్ ఫార్మింగ్. నేను చాలా పెద్ద సీఎంలతో కానీ వీళ్ళతో మాట్లాడినప్పుడు నేను ఒక చిన్న కాజ్ చెప్తా ఉంటాను. వీఆర్ ఇన్ ది మైండ్ గేమ్. అంటే వరల్డ్ వైడ్ ఒక మైండ్ గేమ్ జరుగుతుంది. ఆ మైండ్ గేమ్లో ఫస్ట్ సఫర్ అయ్యేవాడు రైతు, సెకండ్ సఫర్ అయ్యేవాడు పంచభూతాలు. పంచభూతాలని తెలుసు కదా. ఇక థర్డ్ ఎవరో చెప్పగలరా?
యూనివర్స్ అందరూ సఫర్ అవుతున్నారు. ఈ పిల్లలు పుట్టడం, ఇంకోటి ఏదో డబ్బు అని చెప్పి ఒక డబ్బు భూతంలో చేపట్టి తిరుగుతున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే యూనివర్స్ చెడిపోయింది. అంటే 0.7 నుంచి 11% పెరుగుతున్నారు. ఇంకా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మా సభ్యులందరికీ అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు నాకు మంచి మూడు ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళ పిల్లల కోసం కాదయ్యా, ముందు మన కోసం కూడా మనం ఆలోచించాలి అనేది. అది ఒప్పుకుంటారా? మనం బాగుంటే సో మనం రీఫ్రెష్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఆవిడ ఎంత కష్టపడితే చూపించిందో, నాకు ఎప్పుడు మా అబ్బాయిలు కానీ స్పెషల్ చేస్తుంటే కళ్ళమంటి నీటి రాల, కానీ వాడు వచ్చినాయి అమ్మా నీకు చేతులు. సో మనందరం కలిపిస్తే కనుక ఈ పిల్లలందరూ కూడా ఏదోటి ఒక చోట మొదలు పెట్టాలి అనేది మా ఉద్దేశం. దీనికి మేము ఒక పునాది అనేది వేయటం జరిగింది. దాని బాబ్జీ గారు కానీ ఇప్పుడు మా సభ్యులందరూ కానీ కొంచెం యాక్టివ్గానే పని జరుగుతుంది. మీరు కొత్తలో ఎవరైనా సరే మీరందరూ కూడా జాయిన్ అవుతానంటే మాతో పాటు జాయిన్ అవ్వండి. అది మేడం గారు కూడా మీకు చెప్తారు. ఇంకొక వరప్రసాదం ఏంటంటే మా యొక్క ట్రస్ట్కి మేడం గారు, రవి గారు, బాబ్జీ గారు, రమేష్ గారు, ఇక్కడంతా కూడా ఒక నేచర్ వీళ్ళందరినీ ఒక చోట చేర్చింది. నేచర్ని నేను చేర్చింది కాబట్టి ఏంటంటే ఈ నేచర్ని కాపాడుకుంటాం మనందరం కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా బాగుంటూ. ఇప్పుడు కొత్తగా మేడం చూసిన తర్వాత నాకు ఇంకా ఇన్స్పిరేషన్ ఏదో చేయాలని తపన. Go back. Round 3, Venkat. ఫస్ట్ టైం టీచర్స్ వేస్తాడు. నేనైతే తీస్తాను మేడం. గో బ్యాక్ వెంకట్. ఓకే వెంకట్ చాలా ఊరికే చెయ్యి.
రౌండ్ తిరగండి.